నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సార్. మీ గవర్నమెంట్లో ఈ ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి రిక్రూట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని సార్ మీ గవర్నమెంట్లో రిక్రూట్ తీసుకొని గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాలు మాకు చాలని జీతాలు వేశారు సార్. మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ శాలరీ వస్తుందని ఆశిస్తున్నాము. 2022లో జరిగిన NHM కాంట్రాక్ట్ అందరికీ 23% హైక్ ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్. అది దేని వలన ఇవ్వలేదు మాకు. మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయిన ఆడబిడ్డలమి సార్. ఈ జాబ్లో ఉన్న 86% గర్ల్సే ఉన్నారు సార్. పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్. అది ఎందుకు ఆపేశారు? పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే బిల్డింగ్స్ కూడా సగము కంప్లీట్ అవ్వలేదు సార్. ఈ ఆడబిడ్డలు రెంట్ కట్టలేకపోతున్నాం సార్. ఆ జీతాలు చాలటం లేదు. 23,000 పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో 9 to 4 8 PM వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్న జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్. శాలరీ పెంచాలని కోరుతున్నాం సార్. అలాగే 6 years అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా అందరి సమస్యల పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను. కానీ అందరి సమస్యల పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి. అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. 1 by 1 పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం. ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపద సంపాదించాలి, మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తూనే ఉండాలి. నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు. మీవి న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా, న్యాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం.